ఏదైతే గత మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్ సందర్భంగా 2వ వార్డు పర్యటించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వార్డు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు ఇక్కడ శ్మశాన వాటిక మోటార్ లేదు, నీళ్లకు ఇబ్బంది అవుతుంది అని మొట్టమొదటి ప్రిఫరెన్స్ అది ఇవ్వమని అడగడం జరిగింది. అందులో భాగంగా మా కౌన్సిలర్ని గెలిపిస్తే మేము ఖచ్చితంగా ఫస్ట్ బోరు మోటార్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము మీ వార్డులనే మొదలు పెడతామని చెప్పడం జరిగింది. ఇవాళ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి వసంత తిరుమల గంగాధర్ గారు ఈరోజు మొట్టమొదటి ఏదైతే భూమి పూజ కార్యక్రమాన్ని బోరు మోటార్ ద్వారా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చాలా మటుకు వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా వారు 2-3 రోజుల పరిష్కారం చేస్తాం, అక్కడ ఒక 6 ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఇవ్వని చెప్పడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా డ్రైనేజీలు కూడా ప్రాబ్లం ఉంది. మనం 30 లక్షలు పెట్టడం జరిగింది. ఇంకా కూడా అదనంగా కూడా వార్డు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నది, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేందుకు మా చైర్మన్ గారు అదేవిధంగా కమిషనర్ గారు నిరంతరం ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం సమస్యల పరిష్కారం కోసం వారు కృషి చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలనలో భాగంగా అహర్నిశలు మన రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము కూడా మా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ వార్డులో ఏదైతే మా సభ్యులైతే గెలిచిందో అన్ని వార్డులల్లో ఈ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, కొంచెం ఎలక్ట్రికల్ సమస్య ఉంది. ఎలక్ట్రికల్ సమస్యలు కూడా పరిష్కారం చేసే విధంగా మా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కొరుట్ల అభివృద్ధి గతంలో రత్నాకరావు చేసినటువంటి అభివృద్ధి తప్ప తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు ముందుకు వెళ్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలియజేస్తుంది.